హలో ఫ్రెండ్స్, హోలీ స్పెషల్ అయిన తండాయి అలాగే తండాయి మసాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని పావు కప్పు బాదాము, పావు కప్పు పిస్తా, పావు కప్పు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దోస గింజలు, 1.5 టేబుల్ స్పూన్లు సోంపు, 10 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 4 టేబుల్ స్పూన్ల ఎండు గులాబీ రేకులు కూడా వేసుకుని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుని మొత్తం అంతా వేగేంత వరకు వేయించుకోవాలి. అయితే ఇక్కడ 5 నిమిషాల దాకా వేపేసుకున్నాను. ఇప్పుడు అంతా మనకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఈ మొత్తం అంతా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి మనం ఇదంతా వేసుకుని పౌడర్ కింద చేసేసుకోవాలి. మనం పౌడర్ చేసేసుకుంటే మనకి తండాయి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఈ తండాయి మసాలాని తీసేసుకుందాము. ఈ తండాయి మసాలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎన్నిసార్లైనా మనం తండాయి అన్నది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను ఒక పావు లీటర్ పాలు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే 2.5 టేబుల్ స్పూన్ల తండాయి మసాలా కూడా వేసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార, కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. సో తండాయి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ తండాయి అయితే కోల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. సో అలాగే తండాయి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. దీని మీద అయితే నేను కొద్దిగా పిస్తా, కొద్దిగా రోజ్ పెటల్స్, అలాగే కొద్దిగా తండాయి మసాలా వేసి సర్వ్ చేసేస్తున్నాను. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.